గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ కాన్ఫిడెంట్ ఇన్ మ్యాథ్స్. ఈ ఛానల్లో నేను మీకు 6th క్లాస్ టు 10th క్లాస్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్స్ మ్యాథ్స్ చెప్తాను. ఈ ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్లోప్ ఆఫ్ ఎ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది కదా, దాని స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దామా. ఇది y యాక్సెస్, ఇది x యాక్సెస్ కదా. నెగిటివ్ సైడ్ x డాష్, పాజిటివ్ సైడ్ x. y కూడా అంతే కదా, ఇటు పాజిటివ్ మా, ఇది నెగిటివ్ రా, y డాష్. ఇక్కడ పాయింట్ x1 అనుకుందామా, ఇది x2 అనుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ y1, ఈ పాయింట్ y2 అనుకుందాం రా. ఈ రెండు మీట్ అవుతా అంటే x1 y1. ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇచ్చారు, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. ఇక్కడ x1 ఉంది, ఇది y1. సో ఈ పాయింట్కి x1 y1 అని నేమ్స్ ఇద్దాము. ఇది x2 y2 మా. ఈ రెండు పాయింట్లను జాయిన్ చేస్తే ఇట్లా పాస్ అవుతుందిరా. సో ఇక్కడ స్లోప్ వస్తుంది కదా, దీన్ని తీటాతో చూపిస్తున్నామా. ఇది స్లోప్ మనకి x యాక్సెస్తో ఎట్లా ఇక్కడ మేక్ చేస్తుందో అదే మనకి స్లోప్ రా. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఇక్కడ స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది కదా. డిఫరెన్స్ x యాక్సెస్తో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ కదా, బెండ్ అయింది. సో x2 మైనస్ x1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ x2 మైనస్ x1 అవుతుందా. మరి y2 మైనస్ y1 తీసుకుంటే y యాక్సెస్తో ఉండే డిఫరెన్స్ తెలుస్తుందా. ఇది y2, ఇక్కడ y1 ఉంది కదా, ఈ డిఫరెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ y2 మైనస్ y1. స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్, దీనికి b అని ఇస్తే నేము. ద స్లోప్ ఆఫ్ లైన్, slope of a line equals to change in y by change in x equals to change in y ఎలా చెప్పుకున్నాము, y2 మైనస్ y1. చేంజ్ ఇన్ x, x2 మైనస్ x1. స్లోప్ ఆఫ్ లైన్ ఏబి అనమాట, ఇది మనం ఫైండ్ అవుట్ చేసింది. స్లోప్ ఆఫ్ లైన్ ఏబి ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మనం స్లోప్ని m అనే లెటర్తో చూపిస్తామా. m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఈ ఫార్ములా మీద డిపెండ్ అయ్యి ఈ ఎక్సైజ్ సమ్స్ ఉంటాయమా. ఫస్ట్ సమ్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద గివెన్ 2 పాయింట్స్. ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఇచ్చారమా. ఈ లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ నుంచి జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వచ్చింది కదా, ఈ లైన్ సెగ్మెంట్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారా. సొల్యూషన్ మా, స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ m, దాన్ని mతో చూపిస్తామా. m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. వీటిని x1 y1, వీటిని x2 y2 అని తీసుకోండి. వాటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి మ్యామ్. y2 వాల్యూ -2, y1 వాల్యూ -8. ఇది ఫార్ములాలో మైనస్, ఇది y1 వాల్యూ -8. x2 వాల్యూ 5, x1 వాల్యూ 4. -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, +8 అవుతుంది. 5 మైనస్ 4 1. m ఈక్వల్స్ టు 8 మైనస్ 2 6 అవుతుందమ్మా. 6 బై 1 అంటే 6 కదా. సో m ఈక్వల్స్ టు 6. Slope of the given line segment is 6. Second one 0, 0 and √3, 3. Solution, m equals to y2 minus y1 by x2 minus x1. x1 y1, x2 y2. y2 వాల్యూ 3 మా, y1 వాల్యూ 0, x2 వాల్యూ √3, x1 వాల్యూ 0. 3 మైనస్ 0 3, √3 మైనస్ 0 √3. m ఈక్వల్స్ టు 3 బై √3 వచ్చింది కదా. డినామినేటర్లో √3 లేకుండా చేయాలి మా. ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని √3 ఇంటూ √3 అని తీసుకుందాము. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని √3 తోటి మల్టిప్లై చేస్తున్నాము.
3√3 అవుతుంది. √3 ఇంటూ √3 3 అవుతుందమ్మా. 3 క్యాన్సిల్ అయిపోయి m వాల్యూ √3 వస్తుంది. m ఈక్వల్స్ టు √3. థర్డ్ వన్ 2a, 3b అండ్ a, -b. సొల్యూషన్. Slope of the given line segment is m. m equals to y2 minus y1 by x2 minus x1. స్లోప్ని mతో చూపిస్తాం కదా. y2 వాల్యూ -b, y1 వాల్యూ 3b డివైడెడ్ బై x2 వాల్యూ a, x1 వాల్యూ 2a -b -3b -4b a minus 2a minus a minus cancel na. m equals to 4b by a. Fourth one a, 0 and 0, b. Solution. m equals to y2 minus y1 by x2 minus x1. y2 value b, y1 value 0, x2 value 0, x1 value a. b minus 0, b, 0 minus a minus a. Slope of the given line segment is b by minus a. Fifth one a minus 1.4 comma minus 3.7 and b minus 2.4 comma 1.3. Solution. Slope formula m equals to y2 minus y1 by x2 minus x1, x1 y1, x2 y2. y2 value 1.3, y1 value minus 3.7 divided by x2 value minus 2.4 minus formula minus idima x1 value minus 1.4. 1.3 minus into minus plus అవుతుంది. plus 3.7 divided by minus 2.4 minus into minus plus 1.4. ఇవి రెండు యాడ్ చేస్తామా 5 వస్తుంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే -1 వస్తుందిరా. 2.4 1.4 కదా, మైనస్ గ్రేటర్ నెంబర్కి ఉంది కాబట్టి మైనస్ వస్తుంది ఆన్సర్. 2.4 minus 1.4 సబ్ట్రాక్షన్ చేస్తే 1. m ఈక్వల్స్ టు -5. ఈ మైనస్ 5కి వెళ్తుందా, 5/1 అంటే 5 రా. సో m ఈక్వల్స్ టు -5. Sixth one a 3, -2 and b -6, -2. Solution. m equals to y2 minus y1 by x2 minus x1. m equals to x1 y1 x2 y2. y2 value -2, y1 value -2. ఇది ఫార్ములాలో ఉన్న మైనస్, ఇది y1 ముందున్న మైనస్ రా. నెక్స్ట్ x2 వాల్యూ -6, x1 వాల్యూ 3. -2 మైనస్ ఇంటూ మైనస్ +2. -6 -3 -9. -2 +2 0. 0 by -9. m equals to 0 by -9. 0 by any number 0. Slope of the line segment is 0. Seventh one a -3 1/2, 3 and b -7, 2 1/2. Solution. a ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదమ్మా, ఇంప్రాపర్ చేంజ్ చేద్దాం. 2 3s are 6, 6 + 1 7 -7/2, 3 and b -7. 2 2s are 4, 4 + 1 5, 5/2. m equals to y2 minus y1 by x2 minus x1. y2 value 5/2, y1 value 3 divided by x2 value -7, x1 value
minus 7 by 2. 5 by 2 minus 3 by 1. ఎల్సిఎం చేయాలమ్మా. సో అందుకని దీనికి 3ని 3 by 1 అని తీసుకుంటున్నాను. 7ని 7 by 1 అని తీసుకుంటున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 by 2 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం 2 మా. 5 minus 6 వస్తుంది. డినామినేటర్ సేమ్ కాబట్టి 5 3 2s are 6 డివైడెడ్ బై minus 14 plus 7 by 2 equals to 5 minus 6 minus 1 by 2 divided by ఈ డివిజన్ ఇలా తీసుకుంటున్నాను. minus 14 plus 7 minus 7 divided by 2 minus 1 by 2 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుందా. డివిజన్ సింబల్ ఇంటూ అయితే రెసిప్రోకల్ అవుతుంది సెకండ్ పార్ట్. 2 by minus 7 2 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా. సో 1 by 7 మన ఆన్సర్. స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ సెగ్మెంట్ ఈజ్ 1 by 7. 8th one, m equals to y2 minus y1 by x2 minus x1. x1 y1 x2 y2. y2 value 0, y1 value 4 divided by x2 value 4, x1 value 0. m equals to 0 minus 4 minus 4, 4 minus 0 4, 4 ones are 4, 4 ones are 4. m equals to minus 1. Slope of the given line segment is minus 1. ఓకే మా, ఈ సమ్ కంప్లీట్ అయింది, ఎక్సైజ్ కంప్లీట్ అయింది. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మీట్ అవుదాం.